ఇదివరకు అసలు ఇట్లా చూసేవాళ్ళం కదా ఇన్ని కేసులని 34, 30, 31కి మొత్తం పోతున్నాయి. సో అన్ని పళ్ళు ఊడిపోయినాయండి. ఈ 3 పళ్ళు ఉన్నాయి. కూర పన్ను అన్నిటికన్నా బలమైన పన్ను, అది కూడా కదిలిపోతున్నాయి, పూర్తిగా కదిలిపోతున్నాయి. నేను పట్టుకోక్కర్లా, అసలు అవి రాలిపోయేటట్టు ఉన్నాయి. 3 పళ్ళే మిగిలినాయి. కింద కూడా చూస్తే మీరు ఫైనల్గా దంతాలు 2, ఇటు ఒక చిన్న దంతం ప్రీమోలర్ అంటామండి, అవి కూడా ఊగిపోతున్నాయి, పూర్తిగా దంతాలతో సహా కదిలిపోతున్నాయి. ఒకటి కదులుతా, ఒకటి సైడ్కి వెళ్ళిందంటే మళ్ళీ ఇంకోటి అట్లా. ఓకే, ఒకదాని ఒకటి కదిలిపోయింది. సో చిగుళ్ళ వ్యాధి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? మీ అమ్మగారికి, డాడీకి ఉంది, మీ నాన్నగారికి ఉంది. మీరు చూస్తే అసలు ఏం లేదండి, ఫేస్లో దవడెముక అనేది లేదు, పళ్ళు ఏలాడుతున్నాయి అన్నమాట, గాల్లో ఏలాడుతున్నాయి. పోస్ట్ ఆఫ్ సిబిసిటీ అంటే అయిపోయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత సిటీ అనమాట. ఇది ఫస్ట్ జైగోమా ఇంప్లాంట్, సెకండ్ జైగోమా ఇంప్లాంట్. ఇది కన్ను ఆర్బిటల్ క్యావిటీ అండి, ఇది ఆర్బిటల్ ఫ్లోర్. ఇది దీనికి ఎంత దూరంలో ఉండిద్దండి జైగోమా, కంటికి ఏం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కూడా మీరు చూస్తున్నారు కింద దవడండి, మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్. సో మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ మీద స్క్రూ రిటైన్డ్ హైబ్రిడ్ డెంచర్లు అండి. అది మీరు చూస్తుంది స్క్రూ ఛానల్, ఆ హోల్స్ ఉన్నాయి చూసారా, దానిలో నుంచి స్క్రూ పెట్టేసి మల్టీ యూనిట్ మీదకి టైట్ చేస్తామండి. సిమెంట్ ఉండదు అనమాట. ఇంకా సో అందరికి నమస్తే అండి. ఈరోజు మనతోటి బాబా జాన్ గారు ఉన్నారు. బాబా జాన్ గారు ఇప్పటికి వయసు 31 ఏళ్ళు అండి. ఓకేనా, అన్ని పళ్ళు కదిలిపోయినాయి. సో ఈ మధ్య రీసెంట్గా నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇలాంటి కేసులు చూస్తున్నాం రీసెంట్గా. 31 ఏళ్ళు, 30 ఏళ్ళు, మొన్న అయితే ఒక 21 ఏళ్ళ అమ్మాయికి ఫుల్ మౌత్ చేశాయండి. 21 ఏళ్ళ అమ్మాయికి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేశా, అది ఎముక కరిగిపోతే జైగోమా ఇంప్లాంట్స్ చేశా. సో అలాంటి పరిస్థితులకు వస్తున్నాం. ఇదివరకు అసలు ఇట్లా చూసేవాళ్ళం కదా ఇన్ని కేసులని 34, 30, 31కి మొత్తం పోతున్నాయి. సో మనతో పాటు బాబా జాన్ గారు ఉన్నారు. నేను నోట్లో చూపిస్తాను ఒకసారి. నో తెరవండి సార్, దగ్గర రండి, అట్లానే రండి దగ్గరికి. సో నో తెరవండి, బాగా పైకి చూడండి. ఏం లేదు. అదండి పరిస్థితి. దగ్గరికి చూపాను. నో తెరవండి. సో అన్ని పళ్ళు ఊడిపోయినాయండి. ఈ 3 పళ్ళు ఉన్నాయి. కూర పన్ను అన్నిటికన్నా బలమైన పన్ను, అది కూడా కదిలిపోతున్నాయి, పూర్తిగా కదిలిపోతున్నాయి. నేను పట్టుకోక్కర్లా, అసలు అవి రాలిపోయేటట్టు ఉన్నాయి. 3 పళ్ళే మిగిలినాయి. కింద కూడా చూస్తే మీరు ఫైనల్గా దంతాలు 2, ఇటు ఒక చిన్న దంతం ప్రీమోలర్ అంటామండి, అవి కూడా ఊగిపోతున్నాయి, పూర్తిగా దంతాలతో సహా కదిలిపోతున్నాయి. ఇక్కడ పూర్తిగా దంతాలతో సహా కదిలిపోతున్నాయి. ఇది అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటే, దీన్ని అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటాం. ఇదిగోండి, ఇది ఎక్స్రే. కింద 4 దంతాలు కూడా పూర్తిగా కదిలిపోతున్నాయి. కింద ఈ దంతం, ఈ 3 కూడా పూర్తిగా కదిలిపోతున్నాయి. పైన ఈ 3 అయితే అసలు రాలిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఎముకేమో పూర్తిగా వదిలేసింది పైదాకా. అసలు దవడెముక అనేది లేదండి. అంటే మనం మ్యాక్సిల్లా అంటాం దవడెముకని. ఆ దవడెముక అనేది పూర్తిగా అరిగిపోయింది. ఏమి ఎముక ఉంది? జైగోమా ఎముకే ఉంది. అంటే ఇది జైగోమా ఎముక అండి. ఈ జైగోమా ఎముక తప్పితే, అంటే ఇదిగోండి ఫేస్లో చూస్తే దీన్ని జైగోమాటిక్ బోన్ అంటాం. ఇది గట్టి బోను, ఇది అరిగే సమస్య లేదండి. సో ఇలాంటి బోన్ ఒక్కటే మిగిలింది. దవడెముక పూర్తిగా అరిగిపోవడం జరిగింది. అట్లానే కింద ఇంచుమించుగా పైన నరం పైన ఉన్న ఎముకంతా అరిగిపోయిందండి. ఇక్కడ నరు బైపాస్ చేస్తాం అనమాట. అంటే నరాన్ని పక్క నుంచి కిందకి వెళ్తాం. ఎదరు బాగానే ఉంది, పైన అసలు ఎముకే లేదు, జైగోమాకి వెళ్తామండి. ఈ పేషెంట్కి క్వాడ్ జైగోమా సరిపోద్ది అన్నమాట. ఓకేనా, క్వాడ్ జైగోమా అంటే ఇటు 2 జైగోమాలు, ఇటు 2 జైగోమాలు వేస్తాం. సో ఇదివరకు ఏంటంటే మేము ఇలాంటి కేసు 75, 80 ఏళ్ళ వాళ్ళకి వచ్చేదండి. చిన్నగా పళ్ళు పోయి ఎముకంతా అరిగిపోయి ఇట్లా అయ్యేది. కానీ ఈ మధ్య లేటెస్ట్గా 20 ఏళ్ళు, 21 ఏళ్ళు, 30 ఏళ్ళు, 31 ఏళ్ళు, 40 ఏళ్ళు లోపల వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ఎక్కువ మంది ఇష్టపడట్లేదు కూడా. సో మొన్న గుంటూరు నుంచి ఒక ఆయనకి కూడా చేశాను. కనీసం వాళ్ళ పేరుకు కానీ వీడియో తీయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎక్కువ మందికి పెళ్ళి కూడా అవ్వట్లేదు అప్పటికి. అది పరిస్థితి. ఓకే, సో అసలు ఎట్లా జరిగింది? బాబా జాన్ గారు కనీసం ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఒప్పుకున్నారు. అంటే నేను వీడియో చేస్తా అంటే అసలు వద్దంటారు ఇంత చిన్న వయసు వాళ్ళు. పెద్దవాళ్ళు అంటే చేసేస్తారు. సో ఇంత చిన్న వయసు వాళ్ళు ఆయన ఏంటంటే ఈ విషయం నలుగురికి తెలియాలి, నేను చెప్తాననే ముందుకు వచ్చారు. అందుకు అభినందించాలి ఫస్ట్ మనం ఆయన్ని. సో బాబా జాన్ గారు ఎట్లా పోయినాయి మీకు పళ్ళు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనకి ఇప్పుడు 31 ఏళ్ళు.
అసలు పళ్ళు పర్మనెంట్ పళ్ళు మనిషికి పర్మనెంట్ పళ్ళు వచ్చేదే 14 ఏళ్ళు 13 ఏళ్ళకి. సో 13, 14కి పర్మనెంట్ పళ్ళు వస్తాయి. కేవలం 10-15 ఏళ్ళలోనే అవన్నీ పోతున్నాయి అన్నమాట. సో అది పరిస్థితి. సో ఎట్లా మీ అనుభవాన్ని చెప్పండి బాబాజన్ గారు, ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? ఈ ముందు ఒక చిగురు వచ్చింది సార్, అది ఓపెన్ అయినాక ఆటోమేటిక్గా అన్నీ ఓపెన్ అవుతా వస్తాయి. అప్పుడు నుండి ఇది అయిపోయింది సార్ మొత్తం. ఓకే ఒకటి కదులుతా, ఒకటి సైడ్ కదిలిందంటే మళ్ళీ ఇంకోటి అట్లా. ఓకే, ఒకదాని ఒకటి కదిలిపోయింది. అది సో చిగుళ్ళు వ్యాధి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? మీ అమ్మగారికి, మా నాన్నగారికి, డాడీకి ఉంది. మీ నాన్నగారికి ఉంది. మా డాడీ సో మీ నాన్నగారికి కూడా ఇట్లానే ఒకదాని ఒకటి కదిలి ఊడిపోయింది. ఓకే. స్మోకింగ్ హ్యాబిట్ ఏమైనా ఉందా? మనకేం లేదు సార్. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏం లేదు? గుట్కా, లేదు సార్. కైని, రైట్. సో ఇది నిజం అండి. చాలామంది ఏమనుకుంటారంటే హ్యాబిట్స్ వల్ల పోతున్నాయి అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న ఒక 21 ఏళ్ళ అమ్మాయికి చేశా. 21 ఏళ్ళ అమ్మాయికి ఏం హ్యాబిట్స్ ఉంటాయి? పర్మనెంట్ పనులే 14 ఏళ్ళకి వస్తాయి. ఆమెకి 21 ఏళ్ళు, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 7 ఏళ్ళు. నిజంగా హ్యాబిట్ ఉన్నా, ఒకవేళ ఉందనుకున్నాం, స్మోకింగ్ అనుకున్నాం, 7 ఏళ్ళు స్మోకింగ్కి మొత్తం బావుగా. సో ఇది హెరిడిటరీగా వస్తుందండి, ఎక్కువ మందికి వంశపారంపరంగా వస్తుందన్నమాట. సో దీన్ని క్రానిక్ జనరలైజ్డ్ పెరిడాంటైటిస్ అంటాం. తక్కువ వయసులో వచ్చే వాళ్ళకి దీన్నే జువెనైల్ పెరిడాంటైటిస్ అంటాం. అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఈ ఫ్యామిలీ హిస్టరీ వల్లే ఎక్కువ వస్తుందండి. బేసిక్గా చిగుళ్ళు మెత్తపడతాయి, కొంచెం నోటి దుర్వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చిన్నగా చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, చిగుళ్ళు వాయటం, చీము బొబ్బలు రావటం, ఆ చీము చిట్లి ఆ ఎముక కూడా తినేయటం, చిన్నగా అట్లా ఒకదాని అన్ని పళ్ళు రాలిపోవటం జరుగుతుంది అన్నమాట. సో దీనికి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి ఉంటే ఇంకా తొందరగా పోతాయి. అంటే స్మోకింగ్ ఉంటే ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ పెరిగి తొందరగా పోతాయి. అంతేగాని స్మోకింగ్ లేదు కాబట్టి, డ్రింకింగ్ లేదు కాబట్టి ఇలాంటివి రావు అనేది ఉండదండి. అందుకని మీరు రెగ్యులర్గా 14, 15, 16 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకోవటం బెటర్. ఓకేనా? సో మీరేమన్నా అలాంటి ప్రయత్నం చేశారా? అంటే ఈ మధ్యలో ఒకటి ఊడిపోతుంటే ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవడానికి కానీ ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ట్రై చేశారా? చూపించాను. అవి ఎక్కడ ఊడిపోతే అక్కడ వాళ్ళు పన్ను కట్టారు, మళ్ళీ హాస్పిటల్ సార్ అంతే. వాళ్ళు ఇది అని పరిస్థితి చెప్పరు వాళ్ళు. క్లియర్గా చెప్పట్లే ఇది జరిగింది అది జరిగిందని. ఇది అని చెప్పడం అది అట్లా మొత్తం ఇది అయిపోయింది అట్లా. ఓకే. సో ఇంకోటి మీకు ఇంకేమన్నా సర్జరీలు, ఫ్లాప్ సర్జరీలు, లేజర్ సర్జరీలు ఏమన్నా చెప్పినారా? చెప్పినా సార్. చెప్పినారు. మీరు చేయించుకున్నారా? వాళ్ళు చేసినా కూడా ప్రయోజనం లేదని చెప్పారు. చేయడం ప్రయోజనం లేదని చెప్పారా? వెరీ గుడ్. సో ఆ డాక్టర్ గారు ఎవరైతే చెప్పారో వీళ్ళు తిరుపతి నుంచి వచ్చారు మన దగ్గరికి. తిరుపతి దగ్గర డాక్టర్ గారు ఎవరైతే లేజరు ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పారో యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పారు. ఆ లేజర్ ట్రీట్మెంటు, ల్యానాప్, ఫ్లాప్ సర్జరీ అవి పనికిరావండి. ముఖ్యంగా ఈ కేసులు అసలు పనికిరావు. మైల్డ్ కేసులు ఏమైనా చేస్తే ఏమైనా పనికొస్తాయేమో. మేమైతే ఇప్పుడు దాకా నేను క్లినిక్ పెట్టి ఇప్పటికీ ఇది 12వ సంవత్సరం అండి. ఇది 12 సంవత్సరాల్లో ఒక్క ఫ్లాప్ సర్జరీ చేయలే, ఒక్క లేజర్ ఫ్లాప్ సర్జరీ చేయలే. మన దగ్గర లేజర్ మిషన్ ఉంది, వేరే వాటికి ఆడతాం కణితలు ఏమన్నా వస్తే తీయటానికి. అప్పుడప్పుడు ఆ లేజర్ తోటి ఏమన్నా చిన్న చిన్న ప్రొసీజర్లు ఉంటాయి, గమ్ము మీద ఉన్న పిగ్మెంటేషన్ తీసేయడానికి, ఇలాంటి వాటికి వాడతాం. కానీ ఏం లేజర్ ఫ్లాప్ సర్జరీ అనేది పనికిరాదు. యాక్చువల్ వాళ్ళ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు అక్కడ, బెస్ట్ అది. ఎందుకంటే అది పనికిరాదని చెప్పటం ఆయనకి మంచి చేస్తున్నట్టు. లేకపోతే ఒక 20,000 తీసుకొని అది చేసినా ఇదే పరిస్థితికి వచ్చేవాళ్ళు. ఆ 20,000 ఆయనకి మిగిలి ఈయన నష్టపోయినట్టు ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఆ డాక్టర్ గారు కూడా అది పనికిరాదని క్లియర్గా చెప్పారు. సో అదే బెస్ట్ అనమాట. మీరు కూడా లేజర్ ట్రీట్మెంట్ అనేది నిజంగా చెప్తున్నా 100కి 100 పాళ్ళు పనికిరాదు. ఓకే. సో అగ్రెసివ్ పెరిడాంటైటిస్లో అసలు పనికిరాదు. మామూలు పెరిడాంటైటిస్లోనే పనికిరాదు, ఇలాంటి అగ్రెసివ్ కేసుల్లో దేనికి పనికిరాదు. ఓకేనా అండి? సో ఈ కేసుకి నెక్స్ట్ మనం ఇప్పుడు క్వాడ్ చేయకో మాకు ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇక్కడ గ్రాఫ్టింగ్ కూడా పనికిరాదండి. బోన్ గ్రాఫ్ట్లు అంటాం. అంటే పందెముక, ఎద్దెముకని మనం పౌడర్లా చేసి బోన్ పౌడర్ లాగా అమ్ముతుంటారండి. దాన్ని బోన్ గ్రాఫ్ట్ అంటాం. ఈ పందెముకో ఎద్దెముకో మన ఎముకతో పోలి ఉంటుంది. సో దానిలో మన బ్లడ్, మన గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లాస్మా ఫ్యాక్టర్స్ కలిపేసి శుద్ధలాగా చేసి పెట్టి కొన్నాళ్ళకి అది తీసుకుంటుంది, ఎముక మళ్ళీ వస్తుంది అనేది ఒక పాత పద్ధతి. ఇదివరకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అందరు గ్రాఫ్ట్లెస్ రిమోట్ యాంకరేజ్ సొల్యూషన్స్కి వెళ్తున్నాం.
రిమోట్ యాంకరేజ్ అంటే టెరిగైడ్, జైగోమా ఇలాంటి ఇంప్లాంట్స్ వేసేస్తేనే వాళ్ళకి దీర్ఘకాలికంగా పళ్ళు పనిచేస్తాయి. గ్రాఫ్ట్లతోటి మల్టిపుల్ సర్జరీస్ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ అవుద్ది, ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నీ అవాయిడ్ చేయడానికే మనం ఫేస్లో నేను చాలాసార్లు చెప్తా, దవడెముకతో పాటు ఇంకా చాలా ఎముకలు ఉంటాయి. దానిలో ముఖ్య ఎముక ఉంటుంది, నేసాలిస్, ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ వేయొచ్చు, టెరిగైడ్ ఎముక ఉంటుంది, పైన జైగోమా ఎముక ఉంటుంది. సో ఈ ఎముకలన్నీ వాడుకోవచ్చు అనమాట. సో అలా మనం చేయగలం కాబట్టి గ్రాఫ్ట్లు వాడట్లా. ఒకవేళ గ్రాఫ్ట్లు వాడితే సైనస్ లిఫ్ట్ చేయాలి. ఈ మనిషికి ఏంటంటే ఇది మొత్తం సైనస్ వచ్చేసింది, ఇటుకో సైనస్ ఏం, సైనస్ కింద 1 mm బోన్ కూడా లేదనమాట. సో మనం లిఫ్ట్ చేస్తే దాదాపుగా 7 mm లిఫ్ట్ చేయాలి. అది ఈ వారం లిఫ్ట్ చేసుకోవాలండి. అంత సైనస్ లిఫ్ట్ చేయాలంటే జనరల్గా 2 cc బోన్ గ్రాఫ్ట్ అంటాం. 2 cc అంటే ఇంత అనుకోండి. ఇంత బోన్ గ్రాఫ్ట్ పెట్టి టేకప్ అయితేనే అదో పెద్ద ఘనతగా చెప్పుకుంటారన్నమాట మా వాళ్ళు. 2 cc బోన్ గ్రాఫ్ట్ టేకప్ అయితే అదో పెద్ద విడ్డూరం. ఈయనకి ఇటు 10 20 cc పెడితే అప్పటికి కూడా 3 mm 4 mm బోన్ వస్తుంది అంతే. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. 20 cc పెట్టినా సరిపోని కేసు ఇది. సో 2 cc పట్టుకోవటమే గగనం బోన్ గ్రాఫ్ట్. 20 cc బోన్ గ్రాఫ్ట్ పెట్టాలంటే ఆయనకి దాదాపుగా మేజర్ సర్జరీలు 2 పడతాయి. ఆ తర్వాత వెయిటింగ్ పీరియడ్ 1 year 6 months తీసుకుంటారు. ఆ తర్వాత ఇంప్లాంట్స్ వేసి మళ్ళీ 6 months వెయిటింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత కూడా అవి పట్టుకోలేదని చెప్పడమే జరుగుద్ది. ఎక్కువ శాతం బోన్ గ్రాఫ్ట్లు ఫెయిల్ అవుతాయి. అందుకని మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ట్లెస్ సొల్యూషన్స్లో ఈ ఎముక అరిగిపోయింది కాబట్టి దీనిపైన ఉన్న ఎముక్కో వెనకున్న ఎముక్కో వెళ్ళి చేయటం జరుగుతుంది. అదే కరెక్ట్ అనమాట. దాన్ని రిమోట్ యాంకరేజ్ అంటాం దీన్ని. సో ఏంటంటే ది డెన్సెస్ట్ బోన్, అంటే మనం ఏదో బోన్ తీసుకొచ్చి పంది బోన్, ఎద్దు బోన్ పెట్టి అది పెరుగుద్దని ఎదురు చూసి పెరిగిన దానిలో ఇంప్లాంట్ చేయడం కన్నా అత్యంత గట్టి ఎముకైన ఫేస్లోనే అత్యంత గట్టి ఎముకైన జైగోమా ఎముకలోకి ఇంప్లాంట్ వేయడం బెస్ట్. సో ఈ జైగోమా ఎముక అనేది ప్యూర్ కార్టికల్ బోను, చాలా చాలా స్ట్రాంగ్ బోను. అసలు ఈ బోన్ మనకి పరిణామ క్రమంలో అంటే ఎవల్యూషన్లో వచ్చిందే బ్లోఅవుట్స్ని తట్టుకోవడానికి. బ్లోఅవుట్స్ అంటే ఎదురు దెబ్బలు తట్టుకోవడానికి. ఎదురు దెబ్బల్లో బ్లోఅవుట్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే కింద పడతామో, మనం బండి మీద కింద పడతామో, మన ఫేసు మన అంత స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేసేది జైగోమా బోన్ అనమాట. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదివరకు అంటే రామాపిథికస్, నియాందర్తల్స్ ఇలాంటి హ్యూమన్స్లో ఇంకా రోబస్ట్గా ఉండేవి, ఇట్లా ఉండేవి. ఇంకా తగ్గినాయి. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి, ఇదివరకు అంత గట్టిగా అవసరం లేదు కాబట్టి తగ్గినాయి. పరిణామ క్రమంలో తగ్గుతూ వస్తున్నాయి. కానీ బలమైన బోన్లు, ఇప్పటికీ బలమైన బోన్ ఇదే. ఓకేనా అండి? సో అంత బలమైన బోన్లోకి వేస్తున్నాం కాబట్టి అవి రిజార్వ్ అవి పోవు కూడా అనమాట. ఓకేనా? సో బోన్ గ్రాఫ్ట్లు కూడా అనవసరం, లేజర్ ఫ్లాప్ సర్జరీ ఎట్లా అనవసరం, బోన్ గ్రాఫ్ట్లు కూడా అనవసరం. ఇలాంటి కేసులకి చేస్తే జైగోమా ఇంప్లాంట్స్ చేయటం, లేకపోతే ఆయన డబ్బులు వేస్ట్ చేయకుండా ఆయన వదిలేసి పంపించేయటం బెటర్. అంటే సపోజ్ ఆయన నేను అంత ఖర్చు పెట్టుకోలేను, లేదు అంత డబ్బులు పెట్టుకోలేను అనుకుంటే అసలు వదిలేయటం బెటర్. ఇంక ఏ ప్రొసీజర్ చేసినా ఇదివరకు అంటే కొంతమంది బేసల్ చేయొచ్చు అంటారు. బేసల్లో కూడా జైగోమాలు చేయాల్సిందే. బేసల్ ఇంప్లాంట్స్లో కూడా జైగోమాలు లేకుండా చేస్తే ఈ కేసు ఫెయిల్ అయిద్దండి. సో ఇలాంటి కేసులో బోన్ గ్రాఫ్ట్లు అయినా బేసల్ అయినా మన ఫ్లాప్ సర్జరీ లాంటివి అయినా పనికిరావు అనమాట. ఓన్లీ పనికొచ్చే ఒకే ఒక ట్రీట్మెంట్ జైగోమాలు. అందులో కూడా క్వాడ్ జైగోమా, ఇటు రెండు 4 జైగోమాలు వేసేసి వీలైతే కొంచెం టెరిగైడ్లు కూడా వేసుకుంటే సరిపోతుంది. లేదు ఒట్టి 4 జైగోమాలతో కూడా చేసేయవచ్చు. అలాంటి కేసు అనమాట ఇది. సో ఇంకొకటి ఏంటంటే చిన్న వయసు మాకు పళ్ళ ప్రాబ్లం రాదు, చాలామంది అంత నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏంటంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం బెటర్. మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం మీకు బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తుందో అప్పుడే ఎలర్ట్ అయిపోవాలి. సో అప్పుడు ఎలర్ట్ అయితే అసలు ఆ పొజిషన్ నుంచి దాటి రాము. అప్పుడు జస్ట్ క్లీనింగ్తోనే పోతుంది. లేదు సింపుల్ చిన్న ఫ్లాప్ సర్జరీతో పోతుంది అనమాట. మిడిల్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లోనే ఉంటాయి. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ స్టేజ్కి వస్తుందో దేనికి పనికిరావండి ఫ్లాప్ సర్జరీలు, ల్యానాప్లు, బోన్ గ్రాఫ్ట్లు దేనికి పనికిరావు. లేజర్లు, ల్యానాప్ అంటే లేజర్ సర్జరీ అనమాట. ఓకేనా? యా, థ్యాంక్ యూ. రేపు ఎల్లుండి, రేపట్లో బహుశా రేపో ఎల్లుండో ఈయనకి మనం క్వాడ్ జైగోమా చేస్తున్నాను. చేస్తే దాన్ని కూడా చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాం మీకు. ఓకేనా? జస్ట్ సర్జరీ గ్లిమ్స్ చూపిస్తాను అనమాట. నెత్తురు లేకుండా జస్ట్
ఎట్లా చేస్తాం అనేది మీకు తెలుసుకోవడానికి. సో ఇదండి ఆయన సిటీ అనమాట, సిటీ స్కాను. మీరు చూస్తే అసలు ఏమి లేదండి, ఫేస్లో దవడెముక అనేది లేదు, పళ్ళు ఏలాడుతున్నాయి అనమాట, గాలిలో ఏలాడుతున్నాయి, చిగురులో కూడా ఊరకట్ట పట్టుకొని ఉన్నాయి, ఎముకలు అసలు పట్టే లేదు, 3 పళ్ళు ఉన్నాయి పైన. చూస్తే ఇక్కడ ముక్కు ఎముక దగ్గర కూడా రంధ్రం పడిందండి, ఇన్ఫెక్షన్ వల్ల ఇట్లా జరుగుతుందన్నమాట. డైరెక్ట్గా సైనస్లో కూడా కమ్యూనికేషన్ ఉంది 2 వైపులా. ఓకేనా. సో అసలు ఎముక లేకపోవటం తర్వాత సంగతి, రంధ్రాలు పడి ఉన్నాయి కింద దవడెముకలో పైకి. ఓకేనా. అసలు లేదు, 0 బోన్ అంటాం ఈ కేసులని, 0 బోను. సో ముందల్లా ఈ ఫేస్ మొత్తంలో మీరు చూస్తే ఇదిగోండి, ఇటు జైగోమా ఎముక, ఇది జైగోమా ఎముక, గట్టి ఎముక. ఓకేనా. నెక్స్ట్ ఇది జైగోమా ఎముక. సైనస్ వాల్ కూడా చూడండి ఆల్రెడీ పోయింది, సైనస్ వాల్ అంటాం దీన్ని, సైనస్ వాల్, యాంటీరియర్నే సైనస్ వాల్ మొత్తం పోయింది, ఓన్లీ జైగోమా ఎముక మిగిలిందనమాట. ఓకేనా అండి. అది పరిస్థితి. టెరిగైడ్ ఎముక కూడా ఏమి లేదండి, టెరిగైడ్ కూడా ఊరికే పల్సటి రేకు మొక్కల్లాగా ఉన్నాయి, వెనకమాల హోళ్ళు పడిపోయి. ఓన్లీ జైగోమా ఉంది ఈ కేసు, ఓన్లీ జైగోమా చేయగలం. మీకు క్రాస్ సెక్షన్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూస్తే ఎదర అసలు ఏమి ఎముక లేదనమాట. ఓకేనా. ఈ పళ్ళు గాల్లో ఎలాడుతున్నాయి, అదే చెప్తున్నాను నేను దాని నుంచి. నెక్స్ట్ నేను మెజర్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంది అంటే, ఇక్కడ ముట్టెముక దగ్గర ఎంత ఎముక ఉందో చూద్దాం. చూస్తే మీరు మెజర్ చేయడానికి ఇక్కడ నుంచి 5 mm ఉందండి ఎముక, 5 mm. మినిమం ఇంప్లాంట్ సైజు అంటే 1/2 సెంటీమీటర్ ఉంది ఎముక, మినిమం ఇంప్లాంట్ సైజు 10 mm, అంటే సెంటీమీటర్ ఉంటేనే ఇంప్లాంట్. ఓకేనా. 1/2 సెంటీమీటర్ ఉంది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తున్నాను, అసలు ఏం లేదండి. ఇంకా నేను చెప్పాను ఇక్కడ రంధ్రాలు పడిపోయి ఉన్నాయని, అసలు ఏం లేదు, సైనస్తో డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది, ఓన్లీ చిగురే అడ్డం ఉంది, అస్సలు ఎముకంటూ లేదు, పల్సటి పొర కూడా లేదండి, రంధ్రం పడి ఉంది, నేరుగా రంధ్రం పడి సైనస్తో కమ్యూనికేట్ అవుతుంది. మళ్ళీ ఇటు కూడా వస్తున్నాయండి, సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ రంధ్రం పడి ఉంది, అదిగోండి మీరు చూడొచ్చు. అసలు ఎముకంటూ లేదు, ఒక లైన్లా కనిపిస్తుంది, దానిలో కూడా రంధ్రాలు ఉన్నాయి. ఓకేనా అండి. సో డైరెక్ట్గా సైనస్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పైన ఈ నల్లగా కనిపిస్తుందంతా చీమిడి ట్యాంకు, మీరు చీతే చీమిడి దీనిలో ఉన్నదే బయటకు వస్తుంది అనమాట. సో సైనసైటిస్ అంటాం, కొంతమందికి జలుబు చేసినప్పుడు వస్తుంది, అప్పుడు ఇక్కడ ఇదంతా ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. ఈ కింద రంధ్రం పడిపోయింది, ఇక్కడ కొంచెం ఉన్న పలకలాగా ఎముకుంది, ఇక్కడైతే రంధ్రం పడింది. మామూలుగా అయితే ఇక్కడ నుంచి 10 mm బోన్ ఉంటుందండి ఇంత, ఆ పైన చిగురు ఉంటుంది, ఈయన కొట్టి చిగురే మిగిలింది, బోను ఒక పల్సటి పొరలాగా ఉంది. ముందు ముక్కు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎముకుంది, ఇక్కడ కొంచెం పన్ను పైన, పన్ను అయితే పూర్తి చిగురులో ఉంది. ఎంత ఉందంటే మళ్ళీ సేమ్ 3.7 mm, అంటే 1/2 సెంటీమీటర్ కన్నా తక్కువ, అది పరిస్థితి. ఓకేనా అండి. ఈ ఏరియాలో అది కూడా ముక్కు దగ్గర, ఇదిగోండి నేను ఈ ఏరియాలో 1/2 సెంటీ 3 mm ఉందండి ఈ పన్ను దగ్గర. అక్కడ జనరల్గా ఇక్కడ 20 mm ఉంటుంది, ఇంత ఉంటుంది. ఇదంతా పోయింది ఎముక. సైనస్లో కూడా రంధ్రాలు పడిపోయి ఉన్నాయి కనిపిస్తుంది, ఓన్లీ ఒకటే ఎముక గట్టిగా ఉంది ఈ ఫేస్ మొత్తంలో, అది జైగోమా ఎముక, జైగోమా ఎముక. ఇది కళ్ళ రంధ్రాలు అండి, దీని కిందే జైగోమా, దీన్ని ఆర్బిటల్ క్యావిటీ అంటాం, ఆర్బిటల్ క్యావిటీ, దీనిలో కళ్ళు ఉంటాయి, ఇక్కడ జైగోమా ఎముక ఉంది. ఇది ఒక్కటే ఎముకే మిగిలింది 2 వైపులా, ఇక్కడ సైనస్ దగ్గర కానీ ఇక్కడ కానీ ముక్కు దూలం, ఇది ముక్కు దూలం, రంధ్రం కింద కూడా ఏం లేదండి. సో ఇలాంటి కేసు జైగోమాలు తప్పితే ఏమి చేయలేము. అది కూడా చూపిస్తా క్వాడ్ జైగోమా ఎట్లా ఉంటుంది అనేది. ఊరికే 1 నిమిషం మీకు ఇట్లా కొట్టి క్వాడ్ జైగోమా, ఇది రేపు ఎల్లుండి చేయబోతున్నాం. ఇదిగోండి, ఇది క్వాడ్ జైగోమా అంటే కింద ఎప్పుడైతే ఎముక ఉండదో, ఈయనకిలాగా 3 mm 4 mm ఎముక ఉంటుందో, జైగోమాకు 1 2, ఇటు పైన 1 2 4 జైగోమాల్లోకి వేసి ఫుల్ సెట్ కట్టే ప్రక్రియని క్వాడ్ జైగోమా అంటా ఉంది. ఓకేనా. అదే 4 కనిపిస్తున్నాయి.
ఇటు అటు కూడా వెళ్ళండి మీరు, ఇట్లా అటు తిప్పండి. సో సర్జరీ వీడియో వీలైనంత నెత్తురు లేకుండా ఒక్క నిమిషంలోనే చూపించాయండి. సో మీకు పోస్ట్ ఆప్ సిబిసిటీ అనమాట ఇది చూడండి. పోస్ట్ ఆప్ సిబిసిటీ అంటే అయిపోయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత సిటీ అనమాట. ఇది ఫస్ట్ జైగోమా ఇంప్లాంట్, సెకండ్ జైగోమా ఇంప్లాంట్. ఇది కన్ను ఆర్బిటల్ క్యావిటీ అండి, ఇది ఆర్బిటల్ ఫ్లోర్. ఇది దీనికి ఎంత దూరంలో ఉండిద్దండి జైగోమా, కంటికి ఏం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కూడా అంతే, ఇది ఆర్బిటల్ ఫ్లోరు, దీనికి చాలా దూరంలో ఉంటుంది జైగోమా. ఇది క్వాడ్ జైగోమా అంటామండి, 4 జైగోమాలు వేస్తాం. సో ఇది 3D రెండరింగ్లో ఇట్లా వస్తుంది. ఇది బయటికి రావాల్సిందే అండి, కొంచెం పొడుచుకొని జైగోమాలో నుంచి పొడుచుకొని కొంచెం బయటకు వస్తాయి రెండు వైపులా కూడా. ఓకే, ఇది క్వాడ్ జైగోమా. నేను మీకు సెక్షనల్ అంటే క్రాస్ సెక్షన్ కూడా చూపిస్తాను. ఇది క్రాస్ సెక్షను. సో ఇక్కడ చూస్తే మీరు అదిగోండి, అది జైగోమా క్లియర్గా మీకు. ఇదిగోండి, ఇది జైగోమా అవుటర్ కార్టెక్స్ అంటాం. ఇది ఇంటాక్ట్గా ఉంది, ఇన్నర్ కార్టెక్స్ మధ్యలోకి జైగోమా వచ్చింది కరెక్ట్గా. అట్లా ఇంప్లాంట్ రావాలండి. అట్లానే రెండో ఇంప్లాంట్ కూడా చూపిస్తా. ఇది అవుటర్ కార్టెక్స్, ఇది ఇన్నర్ కార్టెక్స్, మధ్యలోకి జైగోమా ఇంప్లాంట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా అలానే రావాలి. ఇక్కడ దగ్గరగా చూస్తే మీకు కార్టెక్స్ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. కార్టెక్స్ ఇంటాక్ట్గా ఉండాలి. అట్లానే 2 జైగోమాలు చూసారు. అట్లానే క్రాస్ సెక్షన్లో జైగోమాలు కూడా చూపిస్తాం మీకు. ఎట్లా కూర్చున్నాయి జైగోమాలు అనేవి కూడా క్రాస్ సెక్షన్లో క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, ఇది క్రాస్ సెక్షన్. ఇదిగోండి, ఇది మొత్తం జైగోమాని అడ్డంగా కోస్తే ఎలా ఉంటుందండి. కోసిన తర్వాత చూస్తే మీరు కింద జైగోమా, పై జైగోమా, డబల్ జైగోమా ఎంత నీట్గా కూర్చున్నాయి. లోవర్ బార్డర్, ఇది సుపీరియర్ బార్డర్. అంటే ఇది ఆర్బిటల్ ఫ్లోర్. ఇది మీడియల్ వాల్, లేటరల్ వాల్ కూడా 2 ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు. సో నీట్గా మధ్యలో కూర్చొని ఉన్నాయి అన్నమాట. అది చూస్తే మీరు ఇదిగోండి, అట్లా నీట్గా మొత్తం జైగోమాలో కూర్చొని ఉండాలి. ఓకేనా. మళ్ళీ ఇటు వస్తున్నాను. ఇటు కూడా సేమ్ 2 జైగోమాలు నీట్గా జైగోమా ఎముకలో కూర్చొని ఉన్నాయి. ఈయనకి ఏంటంటే జైగోమా ఎముక కూడా సన్నగా ఉంది, అది ట్విస్ట్. బలంగా ఉంది కానీ సన్నగా ఉంది. 2 జైగోమా ఇంప్లాంట్లు మీరు చూడండి. ఇది ఇన్ఫీరియర్ బార్డరు, ఆర్బిటల్ ఫ్లోర్, సుపీరియర్ బార్డరు. ఇది జైగోమా క్రాస్ సెక్షన్ అనమాట. క్రాస్ సెక్షన్లో ఇది మీడియల్ వాల్, లేటరల్ వాల్, మీడియల్ వాల్ ఇంటాక్ట్గా ఉన్నాయి. అట్లానే ఇన్ఫీరియర్, సుపీరియర్ బార్డర్ కూడా ఇంటాక్ట్గా జైగోమాలోకి 2 కూర్చున్నాయి. రెండింటి మధ్య కూడా గ్యాప్ ఉండాలండి. అంటే ఒక ఇంప్లాంట్ 2 ఇంప్లాంట్లకి మధ్యలో కూడా 3-4 mm బోన్ ఉండాలి. అట్లా కూడా ఉంది. దగ్గర చూపిస్తాను మెజర్ చేసి. ఇది మెజరింగ్ స్కేల్ అనమాట. ఈ స్కేల్ పెట్టి ఇట్లా చూపిస్తే 3.8 mm గ్యాప్ ఉంది 2 ఇంప్లాంట్ల మధ్య. మళ్ళీ ఇంప్లాంట్కి కన్నుకు మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసా? 5 mm గ్యాప్ ఉంది, 5.4 mm గ్యాప్ ఉంది. అట్లానే ఇంప్లాంట్కి కింద బార్డర్కి అంటే జైగోమా ఎముక చివరి హద్దుకి 2.8 mm గ్యాప్ ఉంది. అంత నీట్గా మనం ఇంప్లాంట్లని ప్లేస్ చేసామండి. సో ఫుల్ సర్జరీ వీడియో కొంతమంది అడుగుతున్నారు. సో మా డాక్టర్ కమ్యూనిటీ ఫేస్బుక్ నుంచి చాలామంది రిక్వెస్ట్ పెట్టారు. ఫుల్ సర్జరీ వీడియో కూడా పెడతాను. సో నెత్తురు అంటే భయం ఉన్న వాళ్ళు అది చూడొద్దు, నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఓకేనా. సో డాక్టర్స్ చూడొచ్చు. చాలామంది డాక్టర్లు కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్తున్నారు. సో మీరు చూస్తే ఓపీజీ ఎక్స్రే అండి. ఈయన బావాజాన్ గారు 30 ఏళ్ళే, 34 ఏళ్ళు. ఓకే, 34 ఏళ్ళు. సో ఇది మొత్తం కూడా లైన్ లాగా ఉంది, దవడ ఎముక లేదు, ఒక లైన్ కనిపిస్తుంది మీకు అంతే. ఇక్కడ ఎముక కనిపించట్లే, సైనస్ ఉంది, దవడ లైనే ఉంది. ఓకే, ఏలాడుతున్నాయి పళ్ళు, చిగురులు ఏలాడుతున్నాయి క్లియర్గా. మీరు సీటీ కూడా చూపించే ఇందాక. సో ఇది చేయించుకోక ముందు ఎక్స్రే అండి. ఓకే, ఇది మిడ్ ఆప్ అంటే జైగోమాలు వేసిన తర్వాత 4 జైగోమాలు కంటికి దూరంగా ఉంటాయి చెప్తాను మీకు. ఇది ఫ్లోర్, ఆర్బిటల్ ఫ్లోర్కి దూరంగా ఉంటాయి జైగోమా ఎముకలోకి. ఓకేనా. అట్లానే కింద దవడ కూడా ఆల్-ఆన్ 4 చేసాం. నెక్స్ట్ ఇదే వీటి మీద బార్ పెట్టి హైబ్రిడ్ డెంచర్ ఇచ్చేసాం. ఓకేనా అండి. సో ఇది వచ్చినప్పుడు, ఇది వెళ్ళేటప్పుడు అనమాట. సో క్వాడ్ జైగోమా అంటే 4 జైగోమాలు, కింద కూడా 4. ఇది ఆల్-ఆన్ 4 బేసిక్గా. ఓకేనా. కింద ఆల్-ఆన్ 4, అటు పైన బారు, వీటి మీద పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు కూడా పైన 12, కింద 12, 24 పళ్ళ ఫుల్ సెట్ వస్తుందండి. నోట్లో కూడా చూపిస్తే ఎట్లా స్క్రూ రిటైన్డ్ పళ్ళు పెట్టాం. జైగోమా ఇంప్లాంట్లు వేసాం, స్క్రూ రిటైన్డ్ పళ్ళు పెట్టాం. ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే అసలు దవడ ఎముకే లేదు. ఓకేనా. ఈ ఎముక ఒక్కటే ఉంది, ఆ ఒక్కదానికే బిగించాం అనమాట. నెక్స్ట్ ఈ బావాజాన్ గారిది ఇప్పుడు నోట్లో కూడా ఎట్లా పళ్ళ సెట్ ఉంది, ఎంత అందంగా వచ్చినాయి, నీట్గా వచ్చినాయి అనేది చూపిస్తా. హైబ్రిడ్ డెంచర్ ఎందుకు చేసామంటే మళ్ళీ అరిగిపోయిన దవడంతా పెట్టాలి, పళ్ళు కూడా పెట్టాలి. సో ఇంత పెద్దది వస్తుందండి, ఇక్కడ ముక్కు దగ్గర నుంచి ఇంత పెద్ద సెట్ లాంటిది వస్తుంది. అందుకే హైబ్రిడ్ లైట్ వెయిట్ వస్తాయి.
లోపల బార్ ఉంటుంది, పైన హైబ్రిడ్ ఉంటుంది, అదే కరెక్ట్ అండి. ఎవరికైతే ఎక్కువ అరగదో ఎముక, అసలు వాళ్ళకి జైగోమా వేసే పరిస్థితి ఉండదు. జైగోమా వేస్తే ఎముక ఎక్కువ అరిగినట్టు, ఎక్కువ అరిగినప్పుడు ఎముక పళ్ళ సెట్టుతో పాటు చిగురు కూడా రావాలండి. చిగురు ప్లస్ పళ్ళ సెట్ వస్తుంది, దీన్ని హైబ్రిడ్ అంటాం. ఓకేనా? నోట్లో బార్ పెట్టేసామండి 3వ రోజే. రండి చూపిస్తాను నోట్లో. సో ఇది బార్ అనమాట. ఓకేనా? ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. అన్ని ఇంప్లాంట్స్ని కనెక్ట్ చేసే ఫ్రేమ్ వర్క్. నోట్ తెరవండి కొంచెం. ఓకే, దీని మీద పళ్ళ సెట్ వస్తుందండి. సో ఇవ్వండి ఫైనల్గా క్వాడ్ జైగోమా వేసి పళ్ళు పెట్టేసాం. ఓకేనా? నోట్ తెరవండి. ఈ స్క్రూ ఛానల్స్ అనమాట. ఇవి కూడా ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. వీటిలోంచి స్క్రూస్ పెట్టి టైట్ చేస్తే పట్టేసుకుంటుంది అమ్మా. స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్టు. ఓకేనా? ఈ మీరు చూస్తున్నారు కింద దవడండి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్. సో మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ మీద స్క్రూ రిటైన్డ్ హైబ్రిడ్ డెన్చర్లు అండి. అది మీరు చూస్తుంది స్క్రూ ఛానల్, ఆ హోల్స్ ఉన్నాయి చూసారా, దానిలో నుంచి స్క్రూ పెట్టేసి మల్టీ యూనిట్ మీదకి టైట్ చేస్తామండి. సిమెంట్ ఉండదు అనమాట. ఇంకా ఆ స్క్రూ పట్టుకున్నంత కాలం అది ఓడదు. ఒక్క స్క్రూ పట్టుకున్నా ఇంకా సెట్ కదలదండి. అలాంటిది 4 స్క్రూలు పెడతాం. ఇది ఆల్ ఆన్ 4 చేసాం కాబట్టి. సో ఇది ఒక స్క్రూ టైట్ అయిపోయింది. నెక్స్ట్ పక్కన కూడా స్క్రూ పెట్టేస్తే ఇంకంతే అండి. ఒక్కసారి ఒక్క స్క్రూ పెట్టినా కదలదు. ఇంక ఏల్ సపోర్ట్ కూడా అక్కర్లేదండి అది. ఇంకా మిగతా 3 స్క్రూలు కూడా పెట్టేసి మీకు అమరిక కూడా చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో. అట్లా స్క్రూలు పెట్టిన తర్వాత టార్క్ ఇస్తామండి. ఆ స్క్రూలు మళ్ళీ కదలకుండా, ఇది టార్క్ రెంచ్ అంటాం. ఫుల్ టైట్గా బిగిస్తామండి అవి మళ్ళీ కదిలి మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? అట్లా అన్ని స్క్రూలు ఒకదానేమటోటి టైట్ చేస్తున్నాం. ఇది 2వ స్క్రూ టార్క్ రెంచ్ తోటి. సో ఇవి స్క్రూ రిటైన్డ్ హైబ్రిడ్ డెంచర్లు అండి. పైన కింద చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి బోన్ చాలా పోయి ఉంటుంది. బోన్తో పాటు హైబ్రిడ్ డెంచర్ మళ్ళీ ఫుల్ లెంత్ రావాలంటే కింద చిగురు కూడా పెట్టాలి పళ్ళతో పాటు. అదండి ప్రాబ్లం. సో ఇది మళ్ళీ 3వది కూడా టైట్ చేస్తున్నారు. అట్లా టైట్ చేసిన తర్వాత ఆ స్క్రూ ఛానల్ని మూసేస్తాం. ఏవైతే స్క్రూ హోల్స్ ఉన్నాయో ఇది టెఫ్లాన్ పెట్టేసి, ఆ టెఫ్లాన్ పెట్టి మూసేసి, ఆ పైన సిమెంట్ పెట్టి మూసేస్తాం అనమాట. సో ఆ టెఫ్లాన్ లోపలికి వెళ్ళిపోద్ది, హోల్ లోపలికి. దీనిపైన సిమెంట్ పెట్టి దానిపైన లైట్ క్యూర్ కాంపోజిట్ సిమెంట్ పెడతామండి. దానిపైన లేజర్ లైట్ వేసినామంటే సెట్ అయిపోద్ది. ఇంకా అది ఓడదు, ఆ హోల్ మూతపడిపోద్ది. ఎప్పుడైనా తీయాల్సి వస్తే జస్ట్ ఆ సిమెంట్ తీసేసి, ఈ టెఫ్లాన్ తీసేస్తే, స్క్రూ తీసేస్తే సెట్ వచ్చేస్తుందండి. అది రిట్రీవబుల్ సెట్ అంటాం. రిట్రీవబుల్ సెట్ అంటే తీసి రిపేర్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అది సిమెంట్ అండి. ఆ సిమెంట్ పెట్టేసి లైట్ క్యూర్ వేస్తున్నాం. సో లైట్ క్యూర్ వేసినామంటే ఆ సిమెంట్ సెట్ అయిపోతుంది అనమాట. సో అట్లా అన్ని హోల్స్ మూసేస్తాం. సో 25-26 సెకండ్లు లైట్ క్యూర్ చేస్తామండి. 40 సెకండ్లాగా చేస్తాం మొత్తం. సో 40 సెకండ్ల తర్వాత క్యూర్ అయిపోద్ది. ఆ హోల్ మూసుకుపోద్ది ఇంకా. అట్లా మిగతా హోల్ అన్నీ మూసేసామంటే చూడండి. ఇప్పుడు ఆ కింద టెఫ్లాన్ కనిపిస్తూ ఉంటాయి. సో మాకే కాదు, మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కనిపించడానికి అట్లా పెడతాం అనమాట. కొంచెం ఎల్లోగా కనిపిస్తుంటాయి లోపల నుంచి. అమరిక చూడండి ఎంత నీట్గా వచ్చినా, అన్ని పళ్ళు అంతాయండి. పైన కింద నీట్గా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట పళ్ళు చూడటానికి కూడా. కొరికినప్పుడు కూడా చూసారా ఎంత నీట్గా అంతనయో పైన కింద.